అక్రమ మద్యం దందా హద్దులు దాటుతున్నా పట్టించుకునే నాదిరే కరువయ్యారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్యం అక్రమ రవాణాని కాళేశ్వర అంతర్రాష్ట్ర వంతెన నుంచి మహారాష్ట్రలోని సిరివంచ ప్రాంతానికి తరలిస్తున్నారని ప్రజలు తెలిపారు. మద్యం అక్రమ తరలింపుకు యాక్సెస్ పోలీసు అధికారులు కొమ్ముగాస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాత్రికేయులమని చెప్పుకునే కొందరు మద్యం అక్రమ తరలింపుదారులకు ఎస్కార్డులుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న రాత్రి కాళేశ్వరం నుంచి మద్యం తరలిస్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక ఆబ్కారీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి అమాయకులైన గిరిజనుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొంతమంది సిండికేట్లు వాళ్ళు అయి ఇక్కడున్న మద్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వాళ్ళు తరలిస్తూ పట్టుబడ్డా కూడా అధికారులు ఫోన్ చేసి వివరించినా కూడా చోద్యం చూస్తున్నదంటే వాళ్ళకి ఏ రకమైన ముడుపులు ముట్టినాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ పట్టుకొని కూడా ఫోన్ చేస్తే కూడా కనీసం రెస్పాండ్ లేని అధికారులు ఈరోజు సబ్ డివిజన్లో ఉన్నదంటే వాళ్ళు ఏ రకమైన ముడుపులకు అలవాటు పడ్డారో తెలియజేస్తుంది. ఒకటే నేను చెప్తున్నా, ఇక్కడ నుండి మద్యం కనుక మహారాష్ట్రకు విక్రయిస్తే మాత్రం సాయించేది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించేది. బెల్ షాప్లో నిర్మూలించే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి యజేచ్ఛగా ఈ మద్యం గిట్లా మహారాష్ట్ర గిట్లా తరలించే కార్యక్రమం ఈ రోజు నుండి మొదలు పెడితే దాన్ని పట్టుకొని 100% తగిన శాస్తి ఇక్కడున్న షాపులకు తెలియజేయడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అక్రమ మద్యం దందా హద్దులు దాటుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్యం అక్రమ రవాణాని కాళేశ్వర అంతర్రాష్ట్ర వంతెన నుంచి మహారాష్ట్రలోని సిరివంచ ప్రాంతానికి తరలిస్తున్నారని ప్రజలు తెలిపారు. మద్యం అక్రమ తరలింపు యాక్సెస్ పోలీసు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆరోపణలున్నాయి. పాత్రికేయులమని చెప్పుకునే కొందరు మద్యం అక్రమంగా తరలింపుదారులకు ఎస్కార్డులుగా పనిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. నిన్న రాత్రి కాళేశ్వరం నుంచి మద్యం తరలిస్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక ఆబ్కారీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి అమాయకులైన గిరిజనుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్వప్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంకు సంబంధించి అక్కడి నుంచి అక్రమ మద్యం మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికులు పట్టుకొని పోలీసులకు అబ్కారీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా అంతర్రాష్ట్ర వంతెనను ఆధారంగా చేసుకుని కాళేశ్వరం నుంచి అక్రమంగా మద్యం మహారాష్ట్రలోని సిరంచకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులపైన కొంతమంది స్థానికంగా ఉండేటువంటి పాత్రికేయుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, దాంతోపాటు ఆబ్కారీ శాఖకు చెందినటువంటి అధికారులు, పోలీసు అధికారుల సహకారంతో ఈ దందా కొనసాగుతుందంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అక్రమ మద్యంతో పాటు కల్తీ మద్యం కూడా తీసుకొచ్చి అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా స్థానికులు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇదే క్రమంలో గతంలో రెగ్యులర్ గా ఈ దందా కొనసాగుతుంది. ఇక్కడ నుంచి మద్యం తరలింపుకు పాల్పడి అక్రమ సంపాదన ధ్యేయంగా కూడా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికులు పట్టించుకోవడం, ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఆబ్కారీ అధికారులు పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. నిన్న తరలిస్తున్నటువంటి క్రమంలో స్థానికులు పట్టుకొని పోలీసులకు అటు ఆబ్కారీ అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు సరిగా స్పందించలేదనేటువంటి ఆరోపణలు కూడా స్థానికులు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చేటువంటి మామూలకు మరిగినటువంటి అధికారులు వాళ్ళ యొక్క సహకారంతో ఈ దందా కొనసాగుతున్నట్టు కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మద్యం రవాణాను అరికట్టి కల్తీ మద్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థాంక్యూ సతీష్.